హైదరాబాద్ ఎల్బీ నగర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీపై బీఆర్ఎస్ మహిళా విభాగం భారీ ధర్నా నిర్వహించింది. ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన ఈ ఆందోళనలో హైకోర్టు స్టే నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా నిలిచాయని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక సాయం అందించే ఈ పథకాల కింద సాధారణంగా 1,116 రూపాయల సాయం అందుతోంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన 8 ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల 4 వారాల పాటు మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లబ్ధిదారులకు చెల్లింపులు చేయవద్దని ఆదేశించింది. పథకాల చట్టబద్ధతపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తామని గతంలో చెప్పినా గడువు ముగిసినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక తదుపరి విచారణ సెప్టెంబర్ 9న జరగనుంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే విధించి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం తరపున కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వెంటనే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి అర్హులైన పేద లబ్ధిదారులకు చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా జాప్యాన్ని వీడి లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని బీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టు తదుపరి విచారణలో ప్రభుత్వం తన కౌంటర్ దాఖలు చేయడం, పథకాలపై కోర్టు తదుపరి ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు కీలకంగా మారింది. నేను రంగేశ్వరి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మహిళా ప్రెసిడెంట్ ని. నల్లమల్ల అడవుల నుండి అందరినీ తొక్కుంటూ వచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరు తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలంతా బిలో మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వాళ్ళందరికీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు వాళ్ళకంటూ మన ప్రభుత్వ సహాయం ఉండాలి అని 50,116లతో మొదలు పెట్టిన ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అంచెలంచెలుగా రాష్ట్ర అభివృద్ధితో పాటు దాన్ని కూడా అభివృద్ధి చేసి 1,116 వరకు చేసిరు. అట్లాంటి పథకాన్ని ఎవరో అనామకుడు వచ్చి హైకోర్టులో వ్యాజ్యం వేస్తే దానికి అగైనెస్ట్ గా లాయర్ని పెట్టి ప్రొటెస్ట్ చేసి మాట్లాడకుండా ఆ పథకాలను ముందుకు పోయేటట్టు చేయకుండా రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేసినందుకు గాను హైకోర్టు స్టే ఇచ్చింది.
దానికి తోడు తెలంగాణ ఉన్న ఆడబిడ్డలు అందరూ ఓట్లు వేయించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చిండు. తులం బంగారం గురించి అడుగుతున్నందుకు దాన్ని ఎట్లా ఆపాలి అర్థం కాక కళ్యాణ లక్ష్మిని ఆపేసి సరిపోతుందని చెప్పేసి ఈ స్టేన్ అట్లనే కంటిన్యూ చేస్తుండు. అంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం మీద పెద్ద సిస్టమ్ నే మెయింటైన్ చేస్తున్నాడు అగైనెస్ట్ పోటీ పనిచేయడం కోసం కేసీఆర్ గారికి. అట్లాంటిది ఇంత మంచి ప్రాజెక్ట్ ని కళ్యాణ లక్ష్మిని ఆపడం కోసం వ్యాజ్యం వేసినప్పుడు ఆపోజిట్ లాయర్ ని పెట్టి ప్రాపర్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా దాన్ని స్టే తెచ్చేటట్టు చేశారు. కాబట్టి తెలంగాణ మహిళల శాపనార్థాలని కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరలో కుప్పకూలాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏంటంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలని సంక్షేమ పథకం అది మధ్యతరగతి ప్రజలకు చాలా ఉపయోగపడేది. దాన్ని ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన యొక్క భారతదేశంలో బాల్య వివాహాలు అనేవి తరాల నుంచి జరుగుతున్నాయి. ఆ బాల్య వివాహాలు అరికట్టలేక ఎన్నో ప్రభుత్వాలు విఫలమైపోయినాయి. దానికి వినూత్నంగా మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అందరి అధికారులతో మంత్రులతో చర్చించి ఈ బాల్య వివాహాలను ఎట్లా అరికట్టాలని చెప్పి ఆలోచన చేసి దీనికి కళ్యాణ లక్ష్మి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిండు. ఆ స్కీమ్ ఏంటంటే 18 సంవత్సరాలు చిన్నపిల్లలు ఇప్పుడు మహిళలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి వర్తిస్తుంది. కళ్యాణ లక్ష్మి రావాలంటే 18 సంవత్సరాలు దాటాలి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే పెళ్లి చేస్తే మన కేసీఆర్ గారు ₹1,00,000 1,116 ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు బాల్య వివాహాన్ని అరికట్టినట్టు చేసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ వర్తిస్తుంది. కాబట్టి 18 సంవత్సరాల తర్వాతనే పెళ్లి చేయడం చేసిరు. అయితే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో ఎన్నో రకాలుగా బాల్య వివాహాలు అరికట్టిరు. కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది హైకోర్టులో స్టే వస్తే రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని ఎత్తేసి కళ్యాణ లక్ష్మి అమలు చేస్తేనే మనకు ఈ బాల్య వివాహాలు అరికట్టిన వాళ్ళం అవుతాము. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలా వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం కాబట్టి ₹1,00,000 వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఇస్తే సగం మటుకు మనకు పెళ్లి ఖర్చులు మొత్తం అయిపోతే వాళ్ళ ఇంట్లో సందడి వాతావరణం ఉంటది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటున్నాము, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే అమలు చేయాల్సిందే కోరుతున్నాము.